మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ లో మరొక టీషర్ట్ వేసుకొచ్చిన ఇంకొక కేసు అయినా పర్వాలేదు మిత్రులారా. ఆ మధ్య తెలంగాణ తల్లి ఉద్యమ తల్లి ఉండగా కాంగ్రెస్ లోని ఉద్దర తల్లి ఎందుకురా దండగా అన్నందుకు కేసు పెట్టించినట్టు ఇలా తెలంగాణ నీళ్ళనెత్తకపోతున్న శంభు గాని వాని శంషా గాని గురించి కూడా తెలంగాణ సమాజానికి తెలవాలనే ఇదేం చిన్న మిత్రులారా ఈ టీషర్ట్ వేయించుకొని తిరుగుతున్నా ఏం కేసు పెడతారో పెట్టుకొని ఇలా తెలంగాణ సమాజానికి తెలవాలి మిత్రులారా. ఇది ఒక్కసారి చూడండి. కేసీఆర్ హయాంలో ప్రాజెక్టులు కట్టి వాటి అనుమతులు తెస్తే ఆ అనుమతుల నుంచి 7 ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేయాలని రివ్యూ కోసం చంద్రబాబు అనే చెంబు తెలంగాణ మీద క్షుద్ర చేస్తా అంటే దాన్ని అడ్డుపడాల్సినటువంటి ముఖ్యమంత్రి ఆ శంభుకు శంషా అయి తెలంగాణ దోపిడికి ఎట్లా సహకరిస్తుండో చెప్పే ప్రయత్నం చేస్తా ఒకసారి చూడండి మిత్రులారా. ఇది కార్టూనే కావచ్చు కానీ వాస్తవంగా ఇదే తెలంగాణలో జరుగుతుంది. తెలంగాణలో కేసీఆర్ హయాంలో వచ్చినటువంటి తెలంగాణ 7 ప్రాజెక్టుల అనుమతి రద్దు కోసం జిఆర్ఎంబిని చంద్రబాబు అడిగితే ఇలా జిఆర్ఎంబి ఏపీకే పనిచేసినట్టు మొత్తం రేవంత్ రెడ్డి సహకరిస్తూ కనీసం ఈ విషయాన్ని బయట తెలియకుండా ఆ శంభు అని శంషా ఈ విషయాలు హరీష్ రావు బయట పెడతాడు మరి ఎట్లా అని చెప్పేసి ఇష్యూని సైట్రాక్ పట్టేయడానికి తెలంగాణ సమాజానికి నిజాలు తెలియకుండా ఏం చేసిరంటే ఇది చేసిరు మిత్రులారా. చూడుర్రి. కాంగ్రెస్ ప్రభుత్వంగా ప్రజలకు ఇచ్చినటువంటి అనేక హామీలు అమలు కాకుండా పెండింగ్ లో ఉన్నాయి. వాటిపైన కాకుండా హరీష్ రావు పైన ఈ రకంగా మూఢనమ్మకాల పేరుతో విన్నారు కదా మిత్రులారా. హరీష్ రావు ఎలాగో నీటి విషయంలో కొట్లాడతాడు కాబట్టి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి పదవులు తీసుకొని వాడు బాణామతి అంటాడు, వాడేమో చేతబడి అంటాడు, వాడేమో కాశ్మోరా అంటాడు. ఏంద్రాబాయ్ తెలంగాణలో ఏం జరుగుతుంది? తెలంగాణ గురించి కొట్లాడుతున్న హరీష్ రావు మీద బురద చల్లడం కోసం బాణామతి వస్తుంది, చేతబడి వస్తుంది, క్షుద్ర పూజలు వస్తాయి, కాశ్మోరాలు వస్తాయి. కానీ వాస్తవంగా ఏం జరుగుతుంది? తెలంగాణ జలదోపిడికి చంద్రబాబు నాయుడు చెంబుగాన్ని కీలుబొమ్మను చేసి ఆడిస్తుంటే ఆ కీలుబొమ్మల కింద ఉన్న ఈ క్షుద్ర మాంత్రతాంత్రికులంతా దొంగలంతా కలిసి హరీష్ రావు మీద బురద చల్లుతారు. వాస్తవంగా తెలంగాణ సమాజానికి మాట్లాడాల్సినటువంటి మేధావులు ఇట్లా బఫూన్లై మాట్లాడుతారు. ఇది చూడురి. ఒక సందర్భంలో మీరు కేసీఆర్ ప్రొఫెసర్ జయశంకర్ ముగ్గురమే ఉన్నాం. అప్పుడు విన్నారు కదా మిత్రులారా, ఈ బఫోన్ మాటలు విన్నారు కదా. బఫోన్ ఎందుకంటే అంటున్నా అంటే ఎక్కడన్నా సంఘటన గురించి చెప్పాలంటే నేను తడబడకుండా చెప్తా, ఎవడో రాసిస్తే చెప్పా. ఈ బఫోను రేవంత్ రెడ్డి రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ తీసుకొని ఈయనే ఈ బఫోను కేసీఆర్ చచ్చిపోయిన జయశంకర్ సార్ ఉన్నారట, ముగ్గురే ఉన్నారట. ముగ్గురు ఉంటే కేసీఆర్ జయశంకర్ సార్ తిట్టిండట, ఈ బఫోన్ చూసిన దాన్ని మనకి చెప్తుండట. దీనికి ఎవడో రాసియాలి, అది చదువుకుంటే చెప్తుండు. కనీసం స్క్రిప్ట్ అన్న ప్రిపేర్ అయ్యి రావాలి కదా. స్క్రిప్ట్ అయ్యి ప్రిపేర్ కాకుండా తెలంగాణ సమాజాన్ని నిజాల వైపు కాకుండా, నీళ్ల వైపు కాకుండా, వాస్తవాల వైపు గురించి, హామీల గురించి ఆలోచించకుండా ఇలాంటి బఫోన్లు, అలాంటి హౌలే దయాకర్ గాళ్ళు, ఆ సామ రామ్మోహన్ రెడ్డి గాళ్ళు ఇట్లా చిల్లరగాళ్ళంతా జమ అయిపోయి తెలంగాణ ఇష్యూని సైట్ ట్రాక్ పట్టించి తెలంగాణలో జరుగుతున్న వాస్తవాన్ని తెలియకుండా మొత్తం మైండ్ గేమ్ ఆడుతుర్రు, డైవర్షన్ గేమ్ ఆడుతుర్రు. మిత్రులారా, తెలంగాణకు ద్రోహం చేస్తారు.